కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి మీ అడ్వకేట్స్ని అనుమతి పర్మిషన్ లేదని చెప్పడం ఎట్లా వస్తున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైతే నోటీస్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాము రమ్మని చెప్పడం నోటీస్ ఇవ్వడమే రాంగ్. బికాజ్ ఎందుకంటున్నానంటే నేను ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వేసినప్పుడు అది రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అయింది. ఇంటరీమ్ స్టే పిటిషన్లో రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటీసే ఇవ్వద్దు రమ్మని చెప్పి, హౌఎవర్ దే హ్యావ్ గివెన్. సో ఒక లా అబైడింగ్ సిటిజన్ లాగా కేటీఆర్ గారు తప్పకుండా వెళ్దామనేసి వి వెంట్ దేర్. మార్నింగ్ వెళ్ళినప్పుడు కేటీఆర్ గారిని ఏమన్నారంటే ఒక్కరే లోపలికి రావాలి అని చెప్పారు. సో ఇట్లా లాయర్స్ ఉన్నారు, సో నా లాయర్తోని నేను వస్తాను అని అడిగినప్పుడు దే డినైడ్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ టు హ్యావ్ ఎన్ అడ్వకేట్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ అసలు తీర్పు ఏమంటారు రిజర్వ్ చేసి పెట్టారు. రిజర్వ్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుంది, నాట్ అరెస్ట్ కూడా అని ఆర్డర్ కూడా ఉంది. ఒకవేళ అడ్వకేట్ని అకంపెనీ చేస్తే తప్పేముంది. సో కంప్లీట్లీ వాళ్ళు డినై చేశారు. సో వాళ్ళు డినై చేసినప్పుడు ఏంటంటే దేర్ ఈజ్ ఎ డౌట్, ఒక సస్పీషియస్నెస్ క్రియేట్ అవుతుంది. ఏంటి అంటే మీరు ఇంతకుముందు చూసారు నరేందర్ రెడ్డి గారి ఇష్యూలో ఆయన అసలు ఆయన ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఆయన ఎలాంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి కేటీఆర్ గారి పేరు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అఫిడవిట్ కూడా మన నరేందర్ రెడ్డి గారు జైలు నుంచి రిలీజ్ చేయించడం జరిగింది. సో అట్లా ఇష్యూ అయింది కాబట్టి వై ఆల్ దోస్ అన్నెసెసరీ థింగ్స్ ఎందుకు. సో ఐ హ్యావ్ ఎ రైట్ టు వెళ్ళి నేను అడ్వకేట్తో వెళ్తా అన్నప్పుడు అక్కడ ఎంట్రన్స్లోనే ఆపేశారు. అంటే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో తీర్పు రిజర్వ్ ఉందని చెప్పేసి మరి పక్కన ఏసీబీ నోటీసులు ఇవ్వడం, రేపు మా ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది కదా, మరి దానికేం చెప్తారు? అంటే వాళ్ళు నిజంగా ఆలోచించాలి. చట్ట ప్రకారం వాళ్ళు చట్టానికి కొంచెమన్నా ఇప్పుడు న్యాయస్థానాలకి గౌరవం ఇవ్వాలి కదా. న్యాయస్థానం యొక్క తీర్పు రిజర్వ్ అయినప్పుడు వాళ్ళకి అంత తొందర ఏమొచ్చింది. హార్డ్లీ ఇప్పుడు ఈ ఫ్రైడే లోపల, ఇప్పుడు ఫ్రైడే వరకు లాస్ట్ వర్కింగ్ ఫ్రైడే నుంచి వెకేషన్ స్టార్ట్ అవుతుంది. సో కొన్ని రోజులు ఒక 3-4 రోజులు వెయిట్ చేస్తే తప్పేముంది, ఆర్ ఆర్డర్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే తప్పేముంది. అంత దున్నుడికి ఎందుకు, అంత తొందరపాటు ఎందుకు, అవసరం ఏముంది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే సంథింగ్ ఫిషీ. దే వాంట్ అగైన్ మళ్ళీ ఏదో క్రియేట్ చేద్దామనే ప్లాన్ తప్ప ఒక న్యాయస్థానము ఏమంటారు రిజర్వ్ చేసిన ఆర్డర్ని కూడా వాళ్ళు గౌరవించరా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏంటంటే అండర్ ది ప్రెజర్ ఆఫ్ సీఎంఓ ఆఫీస్ నుంచి దే ఆర్ అండర్ ప్రెజర్ పోలీస్ కంప్లీట్లీ. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ డూయింగ్ దిస్. మీరు చెప్పిన వర్షన్ ఒకలా ఉంది, పోలీసులు చెప్పిన వర్షన్ ఒకలా ఉంది. ఏసీబీకి ఏదైతే నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించి ఒక్కరే రావాలని మేము మెన్షన్ చేశాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరోపక్క ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించి కూడా ఏసీబీ మరొక నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఏమంటే ఆ విచారణకు సహకరించట్లేదని చెప్పేసి కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్లో ఏమన్నారంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రమ్మన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాయింట్ ఏంటి అంటే కేటీఆర్ గారి దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అంటే గవర్నమెంట్ దగ్గర, గవర్నమెంట్ ఈజ్ అ కస్టోడియన్. ఓకే, కస్టోడియన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్ ద డాక్యుమెంట్స్ ఆర్ విత్ దెమ్ ఓన్లీ, విత్ ద గవర్నమెంట్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్, ఇది కాదు కదా. ఇప్పుడు ఇండివిజువల్ యాక్ట్ అయ్యి ఇండివిజువల్ ఒకవేళ నా ఇండివిజువల్ టోర్నమెంట్, కేటీఆర్ గారు ఇండివిజువల్ టోర్నమెంట్ అయితే ఓకే, దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ యూ షుడ్ కాల్ ఫర్ డాక్యుమెంట్స్. వెన్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి సంబంధించింది అయినప్పుడు ఏ విధంగా ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి అసలు కేటీఆర్ గారి దగ్గర. సో దానికే ఒక రిప్లై రాశారు కేటీఆర్ గారు. రాసి ఏంటి అంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికని వెళ్ళారనమాట. ఇట్లా ఉంది కదా సో అండ్ సో, అసలు యాక్చువల్గా ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు ఏం అడుగుతున్నారో క్లారిటీ ఇవ్వలేదు. జస్ట్ ఏమంటారు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ అన్నారు. వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దే షుడ్ అట్లీస్ట్ అదన్నా ఉండాలి కదా. సో ఇవ్వలేదు. ఆ లెటర్ ఏదైతే తీసుకొచ్చామనగానే ఇంకా ఏసీపీ గారు వచ్చారు, ఏసీబీ గారే అనుకుంటా మార్నింగ్. సో వాట్ ఈస్ అని, సో నేను రిసీవ్ చేసుకుంటాను మీరు ఇచ్చిన లెటర్ని అని చెప్పి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయలేదనే పాయింట్ ఎక్కడ వెళ్ళాం కదా, మీరు అందరూ చూసిందే ఓపెన్గా. అక్కడికి వెళ్ళాము, అక్కడ ఉంటే కూడా అసలు లోపలికి రానివ్వలేదు. సో అట్లా జరిగింది. విచారణ ఎగ్గొట్టడానికి ఇదంతా డ్రామా చేశారని చెప్పేసి పోలీసులు కానీ చెప్తున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ రూల్స్ పోలీసులు దగ్గర, మీకు తెలిసిన రూల్స్ వాళ్ళు కూడా చట్టాన్ని అమలుపరిచే వాళ్ళు కదా. హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉండగా మళ్ళీ నోటీస్ ఇవ్వద్దు, పిలవద్దు, లేకపోతే ఇదంతా ఇవన్నీ పోలీసులకు తెలియదా, లేకపోతే ఎందుకు పోలీసులు ఇదంతా చేస్తున్నారు తెలుసు. కానీ వాళ్ళ చేతులలో ఏం లేదు కదా, పోలీసు చేతులలో ఏమి లేదు. ఇది కంప్లీట్లీ ఏంటంటే సీఎం అంటే ఎవరి డైరెక్షన్స్ అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు న్యాయస్థానాలకి గౌరవం ఇవ్వాల్సింది ఎవరు, పోలీస్ వాళ్ళు కదా. కంపల్సరీ పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే కోర్టు వారు రిజర్వ్ చేశారు ఆర్డర్స్ కోసం, రిజర్వ్ అయి ఉన్నప్పుడు వెయిట్ చేయడంలో తప్పేముంది. అంత ఇదిగా ఇంకా ఆర్డర్స్ ప్రనౌన్స్ కాకముందే వచ్చి వాళ్ళు చేస్తున్నారు అన్నెసెసరీ క్రియేషన్. అంతేగాని విచారణకి ఏదైతే ఉందో సహాయం కోఆపరేట్ చేయట్లేదనే మాట ఎక్కడ ఉంది చెప్పండి. మీకు వెళ్ళారు కదా కరెక్ట్గా, వాళ్ళు పిలిచిన టైంకి వెళ్ళడం జరిగింది, అక్కడ ఉండడం జరిగింది. వెళ్తాను నేను ఇట్లా ఒక లాయర్ని లోపల తీసుకెళ్తే ఏమవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ అట్లీస్ట్ వీ విల్ అకంపెనీ హిమ్ టిల్ ద ఆఫీస్, ఇజంట్ ఇట్. మేము అనలేదు మేము లోపలికి వెళ్తాము, రూమ్లోకి వెళ్తాం అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి వెళ్ళేది అవసరం లేదు. బట్ అట్లీస్ట్ నా లాయర్ నాతో అక్కడి వరకు వస్తానంటే అక్కడి వరకు కూడా రావద్దు, మెయిన్ రోడ్ నుంచి మీరు ఒక్కరే వెళ్ళాలి ఇక్కడ నుంచి అనేసి. వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్, అంటే పోలీస్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మరి.
అంటే విచారణ జరిగేటప్పుడు పక్కన లాయర్ ఉండాలి అనే నిబంధన ఉంటుందా మేడం? అదంటే అటువంటి ఫెసిలిటీస్ ఉంటాయా ఆ పౌరునికి ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఫండమెంటల్ రైట్ కదా, ఫండమెంటల్ రైట్ టు హ్యావ్ ఎన్ అడ్వకేట్ యాక్చువల్లీ. ఇప్పుడు పిలిచినప్పుడు తనని అరెస్ట్ చేయొద్దని క్లియర్ ఆర్డర్ ఉంది కదా. ఈ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఆల్రెడీ స్టే ఉంది, నాట్ టు అరెస్ట్ అని స్టే ఉంది. సో విచారణకి పిలిచారు. సరే, హవెవర్ తీర్పుకి రిజర్వ్ అయినా కూడా వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఏ విధంగా అయితే ఉందో విచారణకి ఈయన వెళ్ళినప్పుడు తీసుకెళ్లడంలో తప్పేముంది? అండ్ ఇట్ ఈస్ రైట్. అసలు అడ్వకేట్ లేకుండా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వెళ్ళొచ్చు, ఏం కాదు. అడ్వకేట్ ఉంటే వాళ్ళకి తప్పేముంది? మేమేమన్నా అడ్డుకుంటామా? లేకపోతే అడ్వకేట్స్ ఏమన్నా ఆపుతారా? వాళ్ళ విచారణకి మేమే మధ్యలోకి పోము కదా. వాళ్ళు ఇప్పుడు ఇన్ రైటింగ్లో ఇవ్వమని అడిగాము, అందుకని సరే అడ్వకేట్ ఉండొద్దు అనేది కూడా ఇన్ రైటింగ్లో ఇవ్వమంటే అది కూడా ఇవ్వమని చెప్పారు. సో దే షుడ్ ఓన్లీ గివ్ ఎక్స్ప్లెనేషన్ నౌ వై దే ఆర్ డినైయింగ్ ఏ రైట్ టు హ్యావ్ ఎన్ అడ్వకేట్. దీనికి సంబంధించి మీరు ఆ కోర్టుకు సంబంధించి ఎలా చెప్పబోతున్నారు? ఎందుకంటే మీ విధులకు కూడా ఆటంకం కలిగించారు, మీ రైట్స్ కూడా వాళ్ళు లాగేసుకున్నారు కదా. సో దీనికి సంబంధించి కోర్టులో మీరు ఎలా వాదన చేయబోతున్నారు దీనికి సంబంధించి? తప్పకుండా ఈ విషయాన్ని ఏదైతే ఉందో కోర్టు వారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే ఈరోజు జరిగింది కంప్లీట్గా లా అబైడింగ్ సిటిజన్ లాగా కేటీఆర్ గారు వెళ్ళారు, అటెండ్ అయ్యారు. లోపల ఆపిందే పోలీస్ వాళ్ళు, కారు ఇట్లా వెళ్తుంటేనే ఆపేశారు. లాయర్లు రావద్దన్నారు. అరే అసలు ఎందుకు రావద్దని చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. పోనీ మీ ఏసీబీ వాళ్ళని చెప్పమనండి అంటే వాళ్ళు కూడా రారు. ఇక్కడ మధ్యలో పోలీస్ వాళ్ళే ఆపేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులే ఆపారు. సో మాకు కూడా అర్థం కాలేదు. అంటే విచారణకి అడ్డుపడేది వాళ్ళే. అంటే దే వాంట్ ఎట్ ఎనీ కాస్ట్ ఏదో విధంగా దీన్ని కావాలని చెప్పేసి విచారణకి సహకరించట్లేదు కేటీఆర్ గారు అని చెప్పి ఏదో నిరూపించాలనే ప్రయత్నంలో వాళ్ళ ప్రయత్నాలు అవి, కానీ మాదేం లేదు. మేము చక్కగా వెళ్ళాము, కేటీఆర్ గారు వెళ్తానన్నారు, కానీ ఆపింది పోలీస్ వాళ్ళే. అక్కడ ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ని కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు వాళ్ళకు పోలీసులకు సంబంధించి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏదైతే ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉన్నాక అసలు నోటీసులు ఇచ్చే అవకాశమే లేదు, బట్ నోటీసులు ఇచ్చారు. సో ఒక పౌరుడిగా నేను ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన దానికి నేను ఏదైతే ఏసీబీకి సంబంధించి నేను విచారణకు సంబంధించి నేను సహకరిస్తానని చెప్పేసి కేటీఆర్ గారు వెళ్తే దాన్ని కూడా పోలీసులు దాన్ని ఒబే చేస్తూ ఏదైతే అడ్వకేట్స్ని అనుమతి ఇవ్వకపోవడం సంబంధించి ఖచ్చితంగా కోర్టుకి ఏదైతే వీళ్ళు కావాలని ఒక రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి ఏదైతే కేటీఆర్ మమ్మల్ని అడ్డుకున్నారు, లేకపోతే విచారణకు సంబంధించి మాకు సహకరించట్లేదని చెప్పేసి కోర్టుకు ఒక రాంగ్ గైడెన్స్, రాంగ్ ప్రూఫ్స్ చూపెట్టడానికే ఇదంతా డ్రామా వేశారని చెప్పేసి పోలీసులు కూడా ఖచ్చితంగా వాళ్ళ పై అధికారుల ఒత్తిడి, లేకపోతే పొలిటికల్ రాజకీయ ఒత్తిళ్లకు సంబంధించే పోలీసులు కూడా పనిచేస్తున్నారని ఖచ్చితంగా దీనికి సంబంధించి కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పేసి ఏదైతే మా అడ్వకేట్స్ని కూడా ఈరోజు మా విధులకు కూడా ఆటంకం కలిగించారు. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మేము కోర్టు ద్వారా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఆ లీగల్ టీం సభ్యురాలు లలితారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.